నెల్లూరు ట్రాన్స్కో ఎస్ఈ వెంకట శ్రీనివాస్, ఈఈ బాలకేశవులకు రాష్ట్ర నాయకులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాన్స్కోలో గత 5 ఏళ్లుగా కొత్త కార్మికుల నియామకం లేకపోవడంతో పని ఒత్తిడి పెరిగిందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. కొత్త నియామకాలు, సేఫ్టీ పరికరాలు, పదోన్నతులు, పెయిడ్ హాలిడేస్ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే కార్యక్రమంలో అక్బర్ నవాజ్ అధ్యక్షుడిగా, పుల్లయ్య జనరల్ సెక్రటరీగా నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. విద్యుత్ కార్మికులందరికీ హృదయపూర్వక విప్లవాది వందనాలండి. ఈరోజు నెల్లూరు జిల్లాలో నూతన కమిటీని గౌరవనీయులు ఎస్సీ గారికి పరిచయం చేయడం జరిగింది. అధ్యక్షుడిగా అక్బర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పుల్లయ్య గారిని, కిరణ్ గారిని, వివేకానంద గారిని సెక్రటరీగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు ప్రధానంగా ఇష్యూస్ అన్నిటి కూడా మన ఎస్సీ గారి పరిధిలో ఉన్నటువంటి విషయాలు, అదేవిధంగా డిఈ గారి పరిధిలో ఉన్నటువంటి విషయాలు కూడా చాలా సమయం వెచ్చించి మనకి ఉగాది తరపున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా సర్వీస్ ఇన్సెంటివ్, అరియర్స్ రావడంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గౌరవనీయులు డిఈ గారికి, అదేవిధంగా ఎస్సీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. 3045 రాష్ట్ర కమిటీగా 5 సంవత్సరాలుగా సబ్స్టేషన్లో ఎటువంటి నియామకాలు చేపట్టకపోయినా కూడా సరే విద్యుత్ కార్మికులు అత్యంత వినయంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పట్ల వారు చేసినటువంటి సేవాభావాన్ని గుర్తించి వారికి ఏదైనా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని పరిగణలో తీసుకొని చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఎంఆర్టీ టెలికాం వింగ్లో ఉన్నటువంటి వారికి టీఏ బిల్లుకి సంబంధించి ఆల్రెడీ జేఎండీ గారి దృష్టిలో నుంచి గ్రౌండ్ లెవెల్కి రావడం జరిగింది. గ్రౌండ్ నుంచి కూడా ఒక రిపోర్టు పంపించమని చెప్పేసి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మెటీరియల్కి సంబంధించి సంస్థలో కోట్లాది రూపాయలు మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్కి ఏదైతే మన వీడియో రికార్డు ఖచ్చితంగా పెట్టమని చెప్పాం. ఎందుకంటే థెఫ్టింగ్ జరగటం, దాంట్లో కార్మికులను తప్పుగా భావించడం, ఇలా కాకుండా ఒక సేఫ్టీ అనేది కోట్లాది రూపాయలు వెచ్చించినటువంటి సబ్స్టేషన్ల దగ్గర ఖచ్చితంగా వీడియో ఫుటేజ్ పెట్టమని చెప్పాం. అదేవిధంగా ముఖ్యంగా కారుణ్య నియామకాలు ఈ జిల్లాలో మొన్ననే చూసాం. మనుబోలులో కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో కొట్లాడి 3045 తరఫున దాన్ని తీసుకురావడం జరిగింది. అధికారులందరూ కూడా దానికి సహకరించారు, కాంట్రాక్టర్ గారు కూడా సహకరించారు. మొట్టమొదట ఆ పోస్ట్ రిక్రూట్మెంట్ విధానంలో కానీ తర్వాత ఉన్నటువంటి దీంట్లో కూడా సరే 3045 ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గట్టిగా నిలబడడం, వారు అంతే ఉత్సాహంగా కూడా ఒక కారుణ్య నియామకమే కాదు, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కూడా ఖచ్చితంగా ఇక మొట్టమొదటి మేము ఉండి నిలబడి మనం 3045గా చేద్దామనే ఒక ఉద్దేశంతో నూతనంగా కమిటీ ఏర్పాటు చేయడం ఇది శుభపరిణామం. రాష్ట్ర కమిటీ తరఫున కూడా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి పీఆర్సీ మీద అందరూ దృష్టి ఉంచుకొని జిల్లాలో అన్ని చోట్ల కార్మికుల్ని సభ్యత్వాలు నమోదు చేసుకొని 3045 రాష్ట్ర కమిటీ తీసుకునేటువంటి కార్యాచరణకి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా 3045 కమిటీ తరఫున వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉగాది మరియు రంజాను తరఫున విద్యుత్ కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం 3045 రాష్ట్ర కమిటీ. థ్యాంక్ యూ. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.